इधर मैडम लक्ष्मीकांत ఇంత తక్కువ సమయంలో చక్కగా ఆర్గనైజ్ చేశారు. ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేట్ చేసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. నేను శ్రీదేవి, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, క్వాలిటీ. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ ప్రోగ్రామ్కి పోషణ్ మహా కింద అంటే ఎవ్రీ మంత్ సెప్టెంబర్లో ఈ యొక్క మహోత్సవం జరుపుకుంటారు. అంటే మహిళలకి, చిన్నపిల్లలకి పోషణ ఆహారం లోపం లేకుండా, అంటే ఇప్పుడు లేడీస్కి ఎక్కువ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ, లాక్టేటింగ్ అంటే పాలిచ్చిన వాళ్ళకి కానీ ఎనీమియా రక్తహీనత లోపము ఎక్కువగా ఉంటుంది. అలాగే పోషకాహార లోపం పిల్లల్లో కూడా ఉంటుంది. ఈ వీటి అంటే ఆల్ ఓవర్ ఇండియాలో పోషక రక్తహీనత రహిత దేశంగా, అంటే రక్తహీనత లేని దేశంగా, పోషక ఆహారము లోపము లేని దేశంగా రూపుదిద్దుకోవాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క స్కీమ్ని ప్రవేశపెట్టింది. ఈ ప్రవేశపెట్టడం ప్రతి ఒక్క గవర్నమెంటు ఈ యొక్క స్కీమ్ అంటే పిల్లలకి, తర్వాత తల్లులకి ఈ రక్తహీనత ఏంటి, పోషకాహార లోపం ఏంటి అని అవగాహన తెలియచేయడానికి ఈ ప్రోగ్రామ్ని మేము కండక్ట్ చేస్తున్నాం అన్నమాట. ఈ ప్రోగ్రాం ద్వారా మేము తల్లులకి, పిల్లలకి ఒక న్యూట్రిషన్ కిట్, ఈ పోషకాహార సంబంధించిన కిట్ మీకు అందజేస్తాము. వాటిలో మెయిన్ ఏంటంటే మనం ఎప్పుడు రైస్ ఒక్కటే తీసుకుంటాము. అలా కాకుండా దానికి సంబంధించిన ఐరన్ అంటే ఫోలిక్ యాసిడ్ రూపంలో, ఫోలిక్ యాసిడ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మన అప్పుడే తల్లి అయిన మహిళలకు కూడా, ఈ పుట్టబోయే పిల్లలు కూడా రక్తహీనత లేకుండా నరాలు బలంగా ఉండడానికి ఫోలిక్ యాసిడ్ తీసుకుంటారు, ఐరన్ తీసుకుంటారు. ఈ ఐరన్ దేంట్లో రూపంలో ఉంటుంది అంటే రాగిలో ఉంటుంది, బెల్లంలో ఉంటుంది, తోటకూరలో ఉంటుంది, ఎగ్స్లో ఉంటుంది ప్రోటీన్స్. ఇవన్నీ ఆహారాన్ని సమతుల్యంగా తీసుకోవాలి, అన్నీ ఒకటే ఎక్కువగా తీసుకోకూడదు. సో అన్ని డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసినట్టు సమతుల్య ఆహారం తీసుకుంటే మనకి పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా పుడతాడు. ఇప్పుడు మనం ఏంటంటే రేపొద్దున పుట్టిన బిడ్డకి పోషించడం కంటే మనమే జాగ్రత్తగా తిని కాబోయే తల్లి జాగ్రత్తగా సమతుల్యంగా ఆహారం తీసుకొని ఆ ఆహారం ద్వారా ఆరోగ్యంగా బిడ్డను జన్మనిస్తే అది అంతకంటే పెద్దదేముంది. అంతేగాని నిర్లక్ష్యంగా ప్రెగ్నెంటే కదా ఏముంది అని మనం నిర్లక్ష్యం చేస్తే పుట్టబోయే బిడ్డ కూడా రక్తహీనతతో, పోషకాహార లోపముతో, అండర్ వెయిట్ అంటే వెయిట్ కూడా కరెక్ట్గా 3.5 కిలోలు అలా ఉండరు, 2 కిలోలు, 1.5 కిలోలు అలా పుట్టి తర్వాత పిల్లలు మనం ఇబ్బంది పెట్టకూడదు. సో అలాంటి ఆహారం, మంచి ఆహారమే ఇస్తూ పిల్లల్ని కూడా ఆరోగ్యవంతమైన బిడ్డల్ని జన్మనివ్వాలని నేను తల్లుల్లో కోరుకుంటున్నాను. సో ఈ సదస్సు ద్వారా నేను ఈ తల్లులందరికీ నేను అవగాహన చేర్చడానికి నేను ఈ ప్రోగ్రాం ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫార్టిఫైడ్ రైస్ అని చెప్పేసి ఒక రైస్లో అంటే ఐరన్, ఫోలిక్ యాసిడ్, B12 ఈ 3 కలిపిన ధాన్యాన్ని, ఈ 3 కలిపిన రైస్ని మనకి అందిస్తుంది. దాన్ని మీరు గమ్ముకుని ఏదంటే ప్లాస్టిక్ రైస్ అని అనుకోకుండా మీ యొక్క ఆహారంలో కూడా ఆ ఫార్టిఫైడ్ రైస్ని కూడా మీరు తీసుకుంటే మీ యొక్క రక్తహీనత, B12 లోపము, ఎనీమియా లోపము లేకుండా మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యమైన తల్లిగా ఆరోగ్యమైన బిడ్డను జన్మనిస్తారు. అలాగే ఈ పిల్లల్లో కూడా రక్తహీనత లేకుండా
మంచి అంటే ఆహార లోపం లేకుండా మీరు కూడా పిల్లల్ని పెంచి మంచి భవిష్యత్తు గల ఆరోగ్యమే మహాభాగ్యం. అంతే కదా, మీ ఎంత డబ్బు ఉన్నా సరే మనకి ఇది లేదు, ఆరోగ్యం ఉంటే అతనే గొప్పవాడు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కరోనా టైంలో ఇంకా ఆరోగ్యంగా ఉంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది, అంటే వైరస్తో పోరాడే శక్తి మనకి ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాతావరణాన్ని, అలాంటి యొక్క శక్తిని ఇవ్వడానికి ఈ పోషణ్ మహా అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా, ఒక మిషన్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకు మీకు సేవ చేసి తెలిపే ఒక అవకాశం మాకు ఇచ్చింది. సో నేను అందరినీ, తల్లుల్ని, పిల్లల్ని కోరుకుండేది ఒకటి, మంచి ఆహారం తీసుకోండి, ఈ జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి. జంక్ ఫుడ్ అంటే ఈ బర్గర్లు, పిజ్జాలు, చాక్లెట్లు అవన్నీ ఏదో ఒక్కసారి తీసుకోండి, కానీ మంచి సమతుల్యమైన ఆహారంతో పండ్లు, ఫలములు, తర్వాత ఐరన్, తర్వాత ఇప్పుడు మనం చిక్కీ అంటాం కదా, బెల్లమును వేరుశనగలు, అది ఎంత ప్రోటీన్ ఉంటుంది, బెల్లం అంటే ఐరన్ ఉంటుంది. అలాగే తోటకూర కానీ చక్కగా ఉడకబెట్టుకొని పెసరపప్పు వేసుకొని తింటే ఎంత గుప్పుడు తింటే ఆ గర్భవతులకు కానీ ఎంత మంచి ఆహారం. రేపొద్దున పిల్లలు పుట్టిన తర్వాత నానా తిప్పలు పడే బదులు మీరే తినండి, మీరే బలంగా తినండి, బలమైన పిల్లల్ని కనండి, వాడి బలమైన భవిష్యత్తుని ఇవ్వండి. అది నా కోరిక. సో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఈ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళకి, మా టీంకి, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. పోషక విలువల గురించి ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ తన బాలింతగా ఉన్నంత ముందు కానీ, గర్భిణీ స్టేజ్లో ఉన్నప్పుడు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, విలువైన సలహాలు కానీ మేడం ఎంతో చక్కగా చెప్పడం జరిగింది. ఇది పోషణ్ మహా అనేది ఎక్సైజ్ చేస్తున్న ఇది సెప్టెంబర్లో ప్రతి సంవత్సరం ఇప్పుడు కిడ్స్తోనే కాదండి, ఇది ఒక అవగాహన వరకు అంటే మన పోషక ఆహారం పరంగా మనం పోషక విలువలు ఎంత మన లోపలికి కొట్టడానికి సరిగ్గా చేస్తుంది, అది నెక్స్ట్ భావి తరాలకి ఎంత ఉపయోగపడుతుంది అనేది గవర్నమెంట్ మంచి ప్రోగ్రామ్. నెక్స్ట్ దీని ఉద్దేశించి మా డివిజనల్ మేనేజర్ అడిషన్ చేశారు. Speaking English only, that will be translated by him after the course of the speech. So first of all, I would like to thank Sridev Madam, our DGM QC, who has just given a wonderful message on nutritional needs for all the vulnerable classes, may it be children, may it be pregnant women, may it be lactating women. That was one beautiful speech I've heard, ma'am. Thank you so much for that. And secondly, I would like to thank the Anganwadi officials of this Bapulapadu Anganwadi for giving Food Corporation of India this opportunity for having this program here as a part of Poshn Maah celebration of Government of India. Thank you so much for that. And last but not the least, I would like to thank my entire staff as well as laborers of Food Corporation of India District Office as well as BSc Hanuman Junction, who has made this function such a wonderful arrangement has been made for this function. I thank you wholeheartedly for their sincere effort. And parallel to that, I also thank the Millers Association as well as all the other well-wishers who has come forward based on a small call which has been given from the Corporation of India for providing books as well as educational kits also to the children along with this particular program. Thank you so much for that also. So in fact, as we have told, we all from the Corporation of India are here today as a part of Poshn Maah celebration of Government of India, wherein we are distributing nutritional kits to the children, to the pregnant women as well as to lactating mothers of all. In fact, this program is not happening only in here. It is happening in each of the districts of the entire country. It is happening in each of the districts of our India, wherein free nutritional kits are being distributed for all the vulnerable classes with a clear message that you have to take care of nutritional needs of this particular vulnerable society as well, wherein as we know, for having a healthier generation ahead of us, we need to ensure that proper nutrition is being provided to the children and proper care is given to the pregnant women as well as the lactating mothers. So that is the message wherein we all consider for living, we have to consider food. But along with our normal routine food, we have to think and we have to ensure that we at least the bare minimum nutrition needs which is not required for us for a healthier society
is being ensured along with our daily routine. So before winding up, I once again thank each one of you for coming this side. I'm so happy to see this. The last 3 days we are coordinating events like this. First we have started with Guruvara, then yesterday we have done in Kadepalli, today we are doing in Hanuman Junction. I am so happy to do this. I am basically not from Andhra, but I am so happy to see that the love and affection which people here are having for each other is simply amazing. Thank you so much. सभी लोग मिनिस्टर प्लस परमिशन को मैं आपको क्लियर करना चाहता हूँ। पहले ही बहुत विलम्ब हो चुका है, ऑलरेडी बहुत वेरी लेट। तो जिस उद्देश्य के लिए आए हैं हम उस उद्देश्य की तरफ बढ़े और हम आपके बीच में बस इतना कहना चाहते हैं कि सितंबर का महीना भारत सरकार ने राष्ट्रीय पोषण माह नेशनल न्यूट्रिशन मंथ की तरफ से रिलेट करने के लिए जो दिया है, इसका मूलभूत मंत्र को आपके पास मैं रखना चाहता हूँ। इसका मेन उद्देश्य आपको ही पूर्ति करना है। आपको इस महीने का और इस फंक्शन का जो मेन मोटो है वो ये है कि आप लोग अपने न्यूट्रिशन मतलब पोषण के प्रति ज़्यादा गंभीर बने, जागरूक बने और अच्छी पौष्टिकता वाली, अच्छी गुणवत्ता वाली आहार को हमारे ग्रहण करने का संकल्प ले। और ये जो राष्ट्रीय पोषण माह है इसमें और भी कार्यक्रम होते हैं, जैसे कि आप अपने छोटे किचन गार्डन लगा के अपने हिसाब से अपने लिए पौष्टिक खाना बना सकते हैं। ये बेहद उद्देश्य है इसका। और बहुत ज़्यादा आप लोगों का समय नहीं है तो मैं आप लोगों से यही अनुरोध करूँगा कि आप इसका मूल जो है राष्ट्रीय पोषण माह है इसका मूल उद्देश्य की तरफ जाएं और अपने जिंदगी में, अपने जीवन में, प्रतिदिन के आहार में पौष्टिकता की तरफ ज़्यादा ध्यान दें। धन्यवाद। ఈ మన గవర్నమెంట్ ప్రభుత్వం
చాలా అవసరమైన కార్యక్రమం అన్నది నా ఉద్దేశం. ఇప్పుడు ఈ న్యూట్రిషన్ ఫుడ్ అయితే ప్రతిదీ కూడా మన చేతుల్లో ఉన్నదే. కాకపోతే అవి సమపాలనలో మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా చేసుకోవాలి అన్నది ఒక అవగాహన కావాలి మనకి. అలా ఉంటేనే మన పిల్లలు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. అలా ఈ ఆరోగ్యం ఎప్పుడైతే ఉంటుందో మన చేతుల్లో ఉంటుందో మనీ అనేది మన దగ్గర ఉన్నట్టే లెక్క. ఎందుకంటే జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ కృష్ణా జిల్లా బాధ్యతమైనటువంటి విజయలక్ష్మి గారికి, అలానే ఈ బాపుపాడు మండలం గ్రామం సర్పంచ్ అయినటువంటి మేళా గారికి నా యొక్క నమస్కారాలు. ఇక్కడ చేసినటువంటి స్త్రీలు అండ్ స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రాష్ట్రీయ పోషణ్ మహా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ, ప్రతి పిల్లవాడు పౌష్టికమైన ఆహారం తీసుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడానికి మన ప్రధానమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. ఇందులో ప్రతి గర్భిణీ స్త్రీ, తర్వాత పాలు చేసేటువంటి స్త్రీలు, చిన్నపిల్లలకి పౌష్టిక ఆహారంతో మంచి ఆహారం సంపాదిస్తే రాబోయే వాళ్ళ పుట్టబోయే పిల్లలకు కానీ తర్వాత భావితరాలకు కానీ మంచి ఆరోగ్యంతో ఉండడానికి ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. అందువలన మేము ఈ జిల్లాలో గత వారం రోజుల నుండి ఈ పౌష్టిక ఆహారం కిట్లను ఏర్పాటు చేసి ఆ కిట్లను భారత ఆహార సంస్థ జిల్లా కార్యాలయం ద్వారా అన్ని మండలాలకు ఏర్పాటు చేయడానికి ఈ కార్యక్రమాన్ని చేద్దాం. కనుక ప్రతి వ్యక్తి ఈ కిట్లను తీసుకొని ఇటువంటి పౌష్టిక ఆహారం ఇంకా భవిష్యత్తులో కూడా మనం అలవాటు పడటానికి ఇది ఒక ముందుగా మనకి సహాయం చేయబోతుంది. దీన్ని చూస్తూ కంటిన్యూ చేస్తే మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటే భావితరాలు, వాళ్ళే కాబోయే భావితరాలు దేశానికి పట్టుకొమ్మలా ఉంటారని చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చేస్తూ జై హింద్. ఇప్పుడు ఏదైతే ముఖ్య మా ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగిందో ఆ న్యూట్రిషనల్ కిట్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందండి. నా రిక్వెస్ట్ అవర్ రీజన్ చూస్తున్నాను డిఎం సార్ ప్రీతి స్టేట్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ అమరావతి తరఫు నుంచి నేను శ్రీదేవి డిప్యూటీ జనరల్ మేనేజర్ క్వాలిటీ కంట్రోల్ ఈ బాపులపాడు అంగన్వాడీ కేంద్రానికి ఇచ్చేయడం అనేది ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోషణ్ మహా అనే ప్రోగ్రాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ముద్దు బిడ్డైన ప్రోగ్రాం అన్నమాట. మెయిన్ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటి అంటే గర్భిణీలకు, తర్వాత లాక్టేటింగ్ మదర్స్కి, చిన్నపిల్లలకి పోషకాహారం విలువ తెలియచేయడానికి, వాళ్ళకి పోషకాహారము ఇవ్వడానికి ఆ ప్రోగ్రామ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుంది. సో ఈ సందర్భంగా మేము ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్స్ ఇచ్చేసి అక్కడ ఉన్న ఈ గర్భిణులకి వీళ్ళందరికీ ఈ కిట్స్ అందజేస్తున్నాం అన్నమాట. అంతేకాకుండా వాళ్ళకి ఈ విలువలు, ఈ పోషకాహారం దానికి సంబంధించిన విలువలు కూడా వాళ్ళకి తెలియపరుస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే గర్భిణులు ఏంటంటే వాళ్ళు అటువంటి ఆహారం తీసుకోవాలి, ఐరన్ రిచ్ ఫుడ్, ఐరన్, కాల్షియము, ఫోలిక్ యాసిడ్
సీడ్ తర్వాత మిగతా ఆకుకూరలు పండ్లు ఫలములు ఈ సమతుల్యంగా ఆహారం తీసుకోవాలి అనేది వాళ్ళని ఎన్లైటన్ చేయడానికి కోసము ఈ ప్రోగ్రాము మేము కండక్ట్ చేస్తున్నాం అన్నమాట. ఈ యొక్క బాపులపాడు ఒక అధికారుల సహాయ చర్యలతో అలాగే మిల్లర్స్ యొక్క సహాయంతో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశాము. అలాగే ఇప్పుడు లాక్టేటింగ్ మదర్స్ పాలిచ్చే తల్లులు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే పిల్లలకి తల్లిపాలు ఇవ్వండి అని ఒక 2 ఏళ్ళ దాకా ఇస్తే కనుక వాటి విలువ మిగతా మందుల కంటే ఎక్కువ విలువైనది. సో ఆ విలువను తెలియజేయడం కోసం కూడా మేము ఇక్కడికి వచ్చాము. అంతేకాకుండా పిల్లలకి ఎలాంటి ఏంటంటే పిల్లలకి సమతుల్యమైన ఆహారం లేకుండా మాల్ న్యూట్రిషన్లో ఎదుగుదల సరిగ్గా లేకుండా ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారు. వాటికి కూడా పిల్లలకి సమతుల్యమైన ఆహారం ఇవ్వాలి అని చెప్పేసి ఈ ప్రోగ్రాం ద్వారా అందరికీ మేము తల్లులకి ఎన్లైటన్ చేయడం కోసం వాళ్ళకి చెప్పడం కోసం విచ్చేయడం అనేది. చాలా ధన్యవాదాలు. అందరూ సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినందుకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోర్టిఫైడ్ రైస్ అనేది సప్లై చేస్తుంది. ఐసిడిఎస్ అండ్ ఎండిఎం ప్రోగ్రామ్స్ కూడా ఈ ఫోర్టిఫైడ్ రైస్ని అందిస్తుంది. సో వీళ్ళందరూ కూడా ఈ ఫోర్టిఫైడ్ రైస్ అంటే దాంట్లో ఫోర్టిఫైడ్ రైస్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్, B12 ఈ సమతుల్యంలో అది ఆ గ్రెయిన్లో వాళ్ళని ఇంకార్పొరేట్ చేశారు. అట్లాంటి ఆహారాన్ని కూడా మీరు తీసుకుంటే కనుక నెమ్మదిగా మీలో యొక్క అనీమియా లెవెల్స్ తర్వాత మిగతా లెవెల్స్ కూడా అనీమియా తగ్గిపోయి మిగతా మైక్రోన్యూట్రియంట్స్ శాతం మీ బాడీలో చక్కగా ఉండి మీకు ఆరోగ్యమైన జీవితాన్ని ఇస్తుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఫోర్టిఫైడ్ రైస్ అయితే ఏదైతే ఉందో అది కూడా ఏ అనుమానం లేకుండా హ్యాపీగా తీసుకోండి. ఫోర్టిఫైడ్ రైస్ ప్లాస్టిక్ రైస్ కానే కాదు. సో అది అనవసరంగా మీరు వేరే చెప్పుకోకుండా ఫోర్టిఫైడ్ రైస్ కూడా సమతుల్యంగా తీసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రోగ్రామ్ని ఫోర్టిఫైడ్ రైస్ కూడా అందరికీ అందిస్తుంది కాబట్టి అందరినీ దాన్ని ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. Food Corporation of India are happy to be here in Bapulapadu Anganwadi as a part of Poshan Maah celebration of Government of India, wherein we are distributing free nutritional kits to the children, to the pregnant women as well as lactating mothers in this particular locality in association with this Anganwadi, for which we are very thankful to Bapulapadu Anganwadi supervisor. The message is that we all are having food as a part of our daily diet, but then we have to put in a bit of serious effort towards ensuring that sufficient nutrition are coming as a part of our daily diet, so that we also contribute our bit to ensure that a strong generation is coming up ahead of us. Thank you so much. ఫుల్ సపోర్ట్ పెడతాను మేడం గారు అది ఫస్ట్ పెట్టండి బోర్డు తర్వాత ముందు పెట్టండి ఏం అవ్వదులే మేడం గారు. ఓకే బోర్డు రావాలి మొత్తం వస్తుంది సార్. డన్. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా లేటెస్ట్ అప్డేట్స్ని పొందండి.